ఏపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నారు. రేపు 1 లక్ష వరకు ఉన్న రైతు రుణమాఫీలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. నెలాఖరులోగా 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణమాఫీలు అవుతాయని రేవంత్ తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పానని చెప్పిన దానికంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ అసాధ్యమని చాలా మంది మాట్లాడారని, చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించారని సీఎం రేవంత్ తెలిపారు. పాస్ పుస్తకం ఉన్న అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఓపిక పట్టండి. 10 ఏళ్లు చేయలేనోడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం నుండి చేయనోడట 7 నెలల్లో ఏం చేసినా అడిగితే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేసిరో జవాబు చెప్పినాకనే ప్రశ్నించమని అడిగే విధంగా ప్రతి గ్రామాల కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా ప్రతిపక్షాలకు జవాబు చెప్పే విధంగా ఉండమని సందర్భంగా కోరుతా ఉన్నాను. మేము మా మాట మీద నిలబడి ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమున్న వాళ్ళందరూ కూడా మాఫీ చేస్తా ఉన్నాం. దీని పేరు మీద రుణమాఫీ జరిగిన తర్వాత కూడా మేము 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామని దాటేసుకుంటే అది వాళ్ళ అవివేకం, వాళ్ళకు సంబంధించిన విజ్ఞత. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత తప్పకుండా ఎవరైతే డిమాండ్ చేసినారో ఆ డిమాండ్ ప్రకారంగా మేము మా కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని వాళ్ళు తప్పకుండా